హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి. ఈరోజు అయితే నేను కాకరకాయతో ఒక రెసిపీ చేసి చూపించబోతున్నాను. ఇది రైస్కి కానీ రోటీస్కి కానీ చాలా బాగుంటుంది. ఇలా రౌండ్స్గా కట్ చేసి పెట్టేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. దీనిపైన కొంచెం ఉప్పు వేసుకొని కలిపి పెట్టుకుంటే దాంట్లో ఉన్న చేదంతా వెళ్ళిపోతుంది. ఒక హాఫ్ అన్ అవర్ అలాగే వదిలేయాలి దాన్ని. ఇప్పుడైతే ఇలా ఆనియన్స్ అవి కట్ చేసి రెడీ పెట్టుకోవాలండి. తర్వాత ఇలా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూసారా వాటర్ ఎలా వచ్చేసాయో, దానిలో ఉన్న చేదంతా వెళ్ళిపోతుందండి. ఇలా పిండేసుకొని కుక్కర్లో ఒక విజిల్ రానిచ్చుకోవాలి. ఒకే విజిల్లో చాలండి. ఇలా కుక్కర్లో కాకరకాయ పీసెస్ వేసేసి కొంచెం పసుపు, ఇంకా దానికి తగినన్ని వాటర్ వేసేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసి కలిపేసుకోవాలి. ఒక విజిల్ వస్తే సరిపోతుందండి. ఇలా కలిపేసి మూత పెట్టేయాలి. ఈలోపు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తానండి. కరివేపాకు, ఆనియన్స్, మరి చిన్నగా కట్ చేసుకోకూడదు ఆనియన్స్, ఒక కప్పు టామరిన్ జ్యూస్, 1 స్పూన్ కారం పొడి, 1 స్పూన్ ఉప్పు, సాంబార్ పౌడర్. ఇదైతే పప్పులది పొడి ఉంటుంది కదా, అది ఒక 2 స్పూన్స్ కావాలండి. ఇలా రెడీ చేసుకోవాలి. సో ఇప్పుడైతే మనకి విజిల్ వచ్చేసింది, ఇంకా చల్లగా అయిపోయాయి. ఇవి ఇలా సాఫ్ట్ అయితే చాలండి. ఒకే విజిల్గా బాగా మెత్తగా అయిపోతాయి. తర్వాత దీన్ని స్ట్రైనర్లో వేసుకోవాలి. వాటర్ అంతా తీసేసుకోవాలన్నమాట. ఇలా వాటర్ తీసేసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే పోపు పెట్టేసుకుందాము. బాండి పెట్టి ఆయిల్ ఒక 3-4 స్పూన్స్ కావాలండి ఆయిల్. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేయాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, ఇవన్నీ వేసి ఫ్రై చేయాలండి. మరి బ్రౌన్ కూడా రాకూడదు. ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అయితే చాలన్నమాట. కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది. సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా ఉంటే చాలండి, మగ్గినట్టే. ఇంకా ఇప్పుడు కాకరకాయ పీసెస్ కూడా వేసేసుకొని కాసేపు ఒక 5 మినిట్స్ ఫ్రై చేయాలి దానిలోనే. తర్వాత 1 కప్పు టామరిన్ జ్యూస్ ఉంది కదా, చింతపండు రసం వేసేసుకొని తర్వాత ఒక 2 స్పూన్స్ బెల్లం కూడా వేసుకోవాలండి. ఇలా బెల్లం కూడా వేసేసి కాసేపు ఉడికించాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు 1 స్పూన్ కారం పొడి, 1 స్పూన్ సాల్ట్ వేసేసుకున్నాం కదా, అది కూడా వేసేసుకోవాలి. ఇది బాగా కలిపి ఒక 2 స్పూన్స్ సాంబార్ పౌడర్ ఉంటుంది. మేమైతే హోమ్మేడ్ సాంబార్ పౌడర్ అనమాట, అదే వేసుకుంటున్నాను. వేసి ఇలా బాగా కలుపుకోవాలి. ఇది ఒక 5 మినిట్స్ ఉడికించాలండి. ఇలా దగ్గరకు వచ్చాక ఇంకా కొంచెం మనకి గ్రేవీ లాగా కావాలి అనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత పప్పులది పొడి ఉంది కదా, అది ఒక 2 స్పూన్స్ వేసుకోవాలండి. కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి కలిపేసుకోవాలి. అంతే, కాకరకాయని కూడా ఎవరికి తెలియదండి, అంత బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.